పాత్రికేయ మిత్రులకందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక డాన్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఆ డాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అండదండలతో, ఆయన గారి అవినీతితో చేతులు కలిపి ఈ జిల్లాను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఢాకు మంగల్ సింగ్ కలెక్టర్ వెంకటేశ్వర్ల గురించి మాట్లాడదలుచుకుంటున్నా. ఈ ఢాకు మంగల్ సింగ్ నేను భూ కబ్జాదారుణ్ణని, నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయించి నా మీద క్రిమినల్ కేసు బనాయించమని ఎస్పీకి ఆయన గారు ఉత్తరం రాసినాడు. ఈ ఢాకు మంగల్ సింగ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గత నెల 22వ తారీఖున ఈ ఉత్తరం రాసినప్పుడు నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ హ్యాస్ కండక్టెడ్ ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ అంటే ఓ రహస్య విచారణ. నేనేమైనా పాకిస్తానీ టెర్రరిస్టునా, నక్సలైట్నా? నా మీద డిస్క్రీట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందట. దీంతో పాటు అదే ఉత్తరంలోనే ఎస్పీకి రాసినటువంటి ఉత్తరంలో అలిగేషన్ నంబర్ 3లో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ హిస్ goons criminally trespassed to the approved layout, uprooted mango and teak plantations with machinery and exerted his power to occupy the plots in approved layout to form a new road in plots to reach his personal mango gardens. దీని మీద కేసు బుక్ చేయమని చెప్పి ఈ ఢాకు ఎస్పీకి రాసినాడు. దీని మీద 12వ తారీఖున అంటే మొన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కలెక్టర్ కంప్లైనెంట్ గా ఒక కేసు రిజిస్టర్ అయింది. కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవర్రా అంటే ఈ జిల్లా కలెక్టర్. ఈ జిల్లా కలెక్టర్ ఒక ప్రైవేటు వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశారు. ఆన్లైన్లో మాకు దొరికింది. వెనువెంటనే హైకోర్టుకు వెళ్ళాం. ఆశ్చర్యం ఏంటంటే నిన్న ఆన్లైన్లో మాయ చేసినారు. ఈ కంప్లైంట్ ని డీజీపీ కార్యాలయంతో మాట్లాడి ఈ కంప్లైంట్ ని మాయం చేసినారు. ఆన్లైన్లో ఇప్పుడు కనపడ్డంలే. ఆన్లైన్లో ఇది మాకు దొరికింది. కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టులో ఉన్నది. దీని మీదనే గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఒక వ్యక్తిని పట్టుకొని గూండాగా, గూన్ అనేటువంటి అసభ్యకరమైనటువంటి మాట ఏ రకంగా మాట్లాడుతారు అని బెంచ్ మీదనే ఆయన ప్రశ్నించటం జరిగి, ఆ గూన్స్ అంటే అర్థం చెప్పండి అని అక్కడే అర్థం వెతకమని చెప్పినారు. అప్పుడు సంబంధిత న్యాయవాదులు గూన్స్ అంటే
Goons are violent criminals or threats hired to threaten, intimidate or harm people అనే అర్థాన్ని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇంత అసభ్యకరమైనటువంటి మాట ఒక కలెక్టర్ ఎలా చెప్పగలడు? ఇది చాలా తప్పు కదానని కలెక్టర్ మీద గౌరవనీయ న్యాయమూర్తి గారు కామెంట్ చేయటం జరిగింది. ఈ కలెక్టర్ నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వెయ్యటానికి నీకున్న అధికారాలు ఏంటి ఢాకు మంగల్ సింగ్ అని ఈ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రైవేటు వివాదంలో, అది కూడా 2021 రిట్ పిటిషన్ లో మరియు 2023 కూడా వేసిన రిట్ పిటిషన్ లో కలెక్టరే అలాగే తుడా అధికారుల మీద ఆ దావా వేయటం జరిగింది. ఆ ప్రైవేటు వ్యక్తి అంటే ఢాకు నిన్ను కూడా ఇప్పుడు నిందితుడిగా చేర్చాలిగా, నన్ను చేర్చినావు. ఆ రిట్ పిటిషన్ లో ఆ సంబంధిత వ్యక్తి కలెక్టర్ మీదనే రిట్ పిటిషన్ వేసి ఉన్నాడు. కలెక్టర్ కూడా మీద కూడా రిజిస్టర్ చేయాలి కదా కేసు, జరగల. ఇది ఎంత దారుణం అంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఎవరి మీద వేస్తారండి? గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేస్తారు. వాళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు. ఒక ప్రైవేటు వ్యక్తినైనటువంటి నాకు, ప్రభుత్వంలో ఏ భాగస్వామ్యము లేనటువంటి, ఆనాడు కూడా లేనటువంటి నాకు, నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఏమది డిస్క్రీట్ ఎంక్వైరీ, రహస్య విచారణ చేశాడంట డాకు మంగల్ సింగ్. చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు అవినీతికి వత్తాసు పలుకుతూ ఒక అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించుకున్న ఈ కలెక్టర్ అవినీతి అంతా ఇంతా కాదు. ఈ రోజున బట్టబయలైపోయింది. ఆశ్చర్యంగా ఇంకొక తమాషా ఏం తెలిసినా, నిన్న మాయం చేసినారు ఆన్లైన్ లో కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ను. రాత్రి 11 గంటలకి, ఎస్టర్డే నైట్ 11:30 గంటలకి అదే క్రైమ్ నంబర్తో ఎవరైతే రిట్ పిటిషన్ 2021, 2023లో వేశారో ఆ సంబంధిత వ్యక్తి మీద ఈ రాత్రి 11:30 గంటలకి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. భారతదేశ చరిత్రలోనే, క్రైమ్ హిస్టరీలోనే ఒక క్రైమ్ నంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయిన తరువాత మళ్ళీ అదే క్రైమ్ నంబర్ల మీద మరొక కేసు రిజిస్టర్ చేయటం అన్నది ఒక తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మాత్రమే సంభవించింది. ఈ 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒకే పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద ఒకే క్రైమ్ నంబర్ల మీద 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయటం అన్నది నా మీదే జరిగింది. ఒకటి మాయం చేశారు, అది బయటికి రాలేదనుకున్నారు, బయటికి వచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఉంటుంది కదా, 12/8/26 సాయంత్రం 5 గంటలకు కేసు
రిజిస్టర్ చేసిండారు. చేసి ఇందులోనే 13 అంటే నిన్న 13/8/2026 2:25 డేట్ అండ్ టైమ్ ఆఫ్ డిస్పాచ్ టు ద కోర్ట్ అని కోర్టుకు పంపించినటువంటి కూడా ఇందులో రికార్డ్ చేశారు. ఆశ్చర్యంగా దీన్ని కోర్టుకు పంపకుండా మేనేజ్ చేశారు. నిన్న పోలీసు వ్యవస్థ చంద్రబాబు వలన ఈ రాష్ట్రంలో ఎంత నిర్వీర్యమైపోయింది, ఎంతగా సామాన్యుడు దగా పడిపోతున్నాడు అని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు. ఈ కలెక్టర్ సివిల్ డిస్ప్యూట్ కు సంబంధించినటువంటి కేసులో నా మీద కేసు రిజిస్టర్ చేస్తే ఓ ఢాకు మంగళ్ సింగ్ వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లాలో కనీసం అంటే 3000 సివిల్ కేసులున్నాయి. అవన్నీ కూర్చొని పంచాయతీలు నువ్వే చేసేస్తే తొందరగా అన్ని కూడా సెటిల్మెంట్ అయిపోతాయి కదా. నా మీద కేసు చేసినావు, ఇంకా నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్స్ అన్ని చేసేసేయి, ఇంకోర్టులకు శ్రమ తగ్గుతుంది కదా. 20కి పైగా ఆ రిట్ పిటిషన్ సంబంధించి సివిల్ కేసులు నడుస్తుంటే ఏ విధంగా ఈ కలెక్టర్ ఇందులో ఇంటర్ఫియర్ అవుతాడు? ఆ కేసులో దానికి సంబంధించి నన్ను ఒక భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్లు, అవినీతిని అంటకాగేటువంటి కొద్ది మంది అధికారులు, మీరంతా గూండాలను కూడా పెంచి పోషించేవాళ్లు. ఈ కరుణాకర్ రెడ్డి గూండాలను ప్రతిఘటించేటువంటి వాడు. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్లు గడిపినటువంటి వాడిని ఢాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. జీవితమంతా ఆ నీతి నిజాయితీల కోసమని పోరాడుతున్నటువంటి వాడిని, ఆశయాల కోసమని బ్రతుకుతున్నటువంటి వాడిని. నీలాగా ఆశలతో బతికేటువంటి జీవితం కాదు నాది. నువ్వు ఒక ఢాకు మంగళ్ సింగ్, నీకు పెత్తందారుగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి చార్లెస్ శోభరాజ్, సత్యప్రసాద్, మీరిద్దరూ కలిసి చంద్రబాబు, లోకేష్ అండదండలతో సామాన్యునికి న్యాయం ఈ జిల్లాలో అసలు జరగకుండా మీరు చేస్తున్నటువంటి దోపిడీలు, చంబల్లోయలో 60 ఏళ్ల ముందు ఈ మల్ఖాన్ సింగ్, మంగళ్ సింగ్, గబ్బర్ సింగ్ ఇలాంటి పేర్లు వినేవాడిని నేను నా చిన్నప్పుడు. వాళ్లను మించినటువంటి దారి దోపిడీగాళ్లుగా మీరు ఈ జిల్లాలో తయారయ్యినారు. దీనికి ఈ కలెక్టర్ అనేటువంటి అవినీతి చక్రవర్తి చట్టాలను గురించి తెలిసినటువంటి వ్యక్తిగా పంచాయతీలు చేయటం, స్థలాలను రెగ్యులరైజ్ చేసేయటం, 22A పెట్టడానికి, 22A తీయటానికి, ROR అప్పీల్స్ కు సంబంధించి హోటల్స్ కు పర్మిషన్ ఇవ్వటానికి, మఠం భూములను ఇచ్చేయటానికి ప్రైవేటు వ్యక్తులకు, ఎండోమెంట్స్ భూములు ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయటానికి, ఇండస్ట్రీస్ కు సంబంధించిన అలాట్మెంట్లు ఇవ్వటానికి, ఇలా ప్రతి దానికి పదుల కోట్లల్లో ఒక్కొక్క దానికి లంచాలు మేస్తూ ఈ ఇద్దరు కలిసి
చేస్తున్నటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఈ కలెక్టర్ తన మామ ద్వారా కర్ణాటకలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం లూటీ చేశాడు. ఈ రకంగా ప్రతి ఫైలు కలెక్టర్ ఈ రోజున నీకు కొమ్ము కాస్తున్నటువంటి చంద్రబాబు గారు, ఆ సత్యప్రసాద్ గారు ఈ రోజు జల్సాలు చేయొచ్చుగాక. మరీ ముఖ్యంగా మీ మీద, మీరు నడిపిన ప్రతి ఫైలు మీద మా జగనన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి దాని మీద విచారణ జరిపి తీరతాం. ఏ ఒక్కటి వదిలేటువంటి ప్రసక్తే లేదు. నువ్వే గుత్తేదారుగా వ్యవహరిస్తున్నాడు. చాలా మైండ్స్ లో ఈ కలెక్టర్ తానే ఒక గుత్తేదారుడు బినామీగా వ్యవహరిస్తూ వేరే వాళ్ల పేరుతో గ్రావెల్ వ్యాపారాలు చేయటము, ఇసుక లారీలలో రోజుకు తరలిస్తున్నటువంటి ఇసుకలో ఈ కలెక్టర్ ఆదాయం ఒక్క ఇసుకలోనే 50 లక్షల రూపాయలు మేస్తున్నాడు. గ్రావెల్లో రోజుకి 25 లక్షల రూపాయలు వస్తున్నది. కూచి శేషగిరి అనేటువంటి ఒక పెద్ద మనిషి ల్యాండ్ లో ఏదో మతలబు చేసి వాళ్ల దగ్గర ఈ చార్లెస్ శోభరాజ్, ఈ డాకు మంగల్ సింగ్ ఇద్దరు కలిసి 50 కోట్లు కొట్టేశారు. అంకుర హాస్పిటల్ పక్కనున్నటువంటి స్థలాన్ని రెగ్యులరైజ్ చేయటాని కోసం ఏదో రకమైనటువంటి వ్యవహారాన్ని నడుపుతూ అందులో 70 కోట్ల రూపాయల కమిషన్ కొమ్మినారు ఈ కలెక్టర్. నువ్వు నన్ను గుండా అంటావా? రికార్డ్ చేస్తావా? నీ మీద పరువు నష్టం వేయకుండా ఉండే ప్రసక్తి లేనే లేదు కలెక్టర్. 24 గంటలలో ఆశ్చర్యంగా గత నెల 22వ తారీఖున కలెక్టర్ ఎస్పీకి లెటర్ రాస్తాడు నా మీద చర్య తీసుకోమని చెప్పి. ఆ రోజే ఆర్డీఓ డిఎస్పీకి రాస్తాడు, ఏది మాకు కావాలనని, పోలీసులు కావాలనని. ఎంఆర్ఓ రాస్తాడు. అందరూ రెడీగా అయిపోయినారు, పోలీసు వాళ్ళు 500-600 మంది. ఇవన్నీ మధ్యాహ్నం నుంచి కలెక్టర్ రాయటము, కలెక్టర్ ఎస్పీకి, ఎస్పీ ఆర్డీఓ డిఎస్పీకి రాయటము, తిరుచానూరు డిఎస్పీకి, చంద్రగిరి డిఎస్పీకి. సాయంత్రం పోలీసు వాళ్ళు 500 మంది వచ్చి నా స్థలం మీద, మా కుటుంబానికి సంబంధించినటువంటి స్థలం మీద పడటం. కలెక్టర్ నీకు ఒక విషయం కూడా గుర్తు చేస్తున్నాడు, డాకు మంగల్ సింగ్. కరుణాకర్ రెడ్డి భూమి అని అంటున్నారు. కరుణాకర్ రెడ్డి పేరు ఎక్కడైనా ఒక్క చోటన్నా ఉందా ఆ భూమికి సంబంధించి? నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళది. దాని మీద ఈ చంద్రబాబు, నారా లోకేష్ అవినీతిని, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని అనునిత్యము దండయాత్రలాగా వాళ్ళ అవినీతి మీద ఆ లోతులు వెలికి తీస్తున్నటువంటి కక్షతో, కార్పణ్యంతో కలెక్టర్ ఒక పావుగా మారి నీ అవినీతిని వాళ్ళు పట్టించుకోకూడదనని వాళ్లతో భాగస్వామి ఇంత దారుణానికి ఒరగెట్టావా? డాకు మంగల్ సింగ్, నీ కూతురు బారసాల తాజ్ హోటల్లో జరిగింది, కొడుకు బారసాల. దానికి వచ్చింది ఎవరు? ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ అందులో గెస్ట్ అండి. తెలుగుదేశము, బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించినటువంటి చివరకు చిన్న సైజు కార్యకర్తలు కూడా, వాళ్ళను కూడా ఆహ్వానించినాడు మంగల్ సింగ్. వాళ్ళు కూడా వచ్చి ఈ ఇండస్ట్రియలిస్టులందరూ కూడా వజ్రాల హారాలు, ఈయన గారికి వచ్చినటువంటి బహుమతులు అన్ని ఇన్నిగా. ఆ మధ్యన వాళ్ళ కూతురి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా జరిపినాడు ఆయన గారింట్లో. ఈ కలెక్టర్
కమిషనర్ మున్సిపాలిటీ కోసమని కట్టినటువంటి ఇంటిని తీసేసుకుని ఆ దారిలో పోయేదానికి ఆయనకు దారిలో కనపడేటువంటి అంగళ్ళు బతుకు తెరువు కోసమని ఏర్పాటు చేసుకున్నటువంటి పేద అంగళ్ళు తీయమ్ముకునే వాళ్ళు కనపడకూడదన్నటువంటి కోపంతో ఆ షాపులని పెరిగి పారేశాడు. మంగళ్ సింగ్, నీకు ఈ సందర్భంగా ఒక విషయం, ప్రభుత్వ జిల్లా అధికారిగా కేంద్ర ప్రభుత్వ నిబంధన ఒక కలెక్టర్ కి ఒక్కటే ఒక్క వాహనం వాడాలా అన్న నిబంధన ఉంటే ఈ కలెక్టర్ కాన్వాయ్తో వస్తాడయా. ముందు ఒక కియా, ఈయనకు ఒక ఫార్చునరు, ముందు ఒక స్కార్పియో, ఈయనకు ఫార్చునరు, వెనకల ఒక కియా, ఇంట్లో మరొక కియా, మరొకటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫార్చునరు, 6 వెహికల్స్ వాళ్ళ ప్రాంగణంలో ఉన్నాయి. ఈయన గారు వస్తున్నాడంటే రాజు వెడల రవి తేజములరగగాని మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ను కూడా ఆపేసి ఈయన గారికి అంత రాజులాగా వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం నాయకులతో ఎంత అంటగాగాడరా అంటే, ఆ మధ్యన తెలుగుదేశానికి సంబంధించిన ఒక నియోజకవర్గ నాయకుడికి పుట్టినరోజు వస్తే ఆ పుట్టినరోజు కలెక్టర్ పోయి నోట్లో కేకు పెట్టాడు. ఆ కేకు దూరలేదని వేలు పెట్టి మరి దూర్చాడు. పుట్టినరోజు వేడుకలో కలెక్టర్ గారి తత్వము ఈ స్థాయిలో ఉండి ఇతను నన్ను గోండాగా మాట్లాడుతున్నాడు. పొలిటీషియన్ మాట్లాడినాడంటే అర్థం ఉన్నది, నువ్వు రికార్డ్ చేస్తావా, నన్ను ఒక గోండాగా చిత్రీకరిస్తావా, నా మీద రహస్య విచారణ చేయిస్తావా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి నా మీద చేయడానికి నీకున్నటువంటి పవర్స్ ఏంటివి దొంగ కలెక్టర్? దీనికంతటికి కారణం చంద్రబాబు గారి, లోకేష్ గారి అవినీతి. ఆ అవినీతికి కొమ్ము కాస్తున్నాడు కాబట్టి ఈ కలెక్టర్ హిరణ్యకశిపుడు ఏ రకంగా అయితే కృతయుగంలో భూమిని ఎత్తుకొని పోయి దాచేసినాడో, ఈ కలెక్టర్ను గాని వదిలేస్తే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ప్రైవేటు వ్యక్తుల భూమి అంతా కూడా ఆ హిరణ్యకశిపుడు మాదిరిగా మాయ చేసేటట్టుగా ఉన్నాడు. సోమకాసురుడు వేదాలు దొంగిలించినట్టుగా ఇతను మొత్తం అసలు నీ గురించి ఆ కలెక్టర్ ఆఫీసులో కింది స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి నీ అవినీతిని కథలుగా మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా పచ్చ చొక్కా వేసుకొని నువ్వు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమం, అరాచకం, దోపిడీ, నీ సీసీని కూడా మా ఇంటికి పంపించినావు. ఎందుకు? నాతో కాసింత ప్రసన్నం చేసుకోవటానికి. ఆ సీసీ రికార్డులలో, నా సీసీ కెమెరాలలో నీ వార్డు నీ సీసీ వచ్చింది కూడా రికార్డ్ అయి ఉండదు నా దగ్గర. నీలాంటి వాళ్ళు, నీలాంటి అవినీతి పరులు, నీలాంటి ద్రోహ చింతన ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో అరుదు. హిరణ్యాక్షుడు ఏ రకంగా అయితే భూమిని కృతయుగంలో ఎత్తుకొని వెళ్ళే ముందు హిరణ్యకశిపుడు అన్న హిరణ్యాక్షుడు, అలా అమ్మేయగలవు నువ్వు చేస్తున్నటువంటి పనులు. దీనికంతటికి కారణం లోకేష్ అండ్ చంద్రబాబు, ఈ చార్లెస్ శోభరాజ్ అయిన సత్యప్రసాద్. రేపు స్వాతంత్ర దినోత్సవం. మిమ్మల్ని చూస్తే స్వాతంత్రం కోసమని పోరాడినటువంటి వీరుల మనస్సులన్నీ కూడా వికలిత హృదయంతో వాళ్ళు బాధపడతారు. జాతీయ జెండా సిగ్గుపడుతుంది. రేపే స్వాతంత్ర దినోత్సవం. ఇంత దారుణాలు, ఇంత ఘోరాలు జరుపుతున్నటువంటి మీరు నా మీద
చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను ఎదుర్కోవటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. చంద్రబాబు లోకేష్ల అవినీతిని ప్రాణం పోయినా ఎదుర్కోకుండా ఉండను. నీలాంటి డాకు మంగళ్ సింగ్లు నా మీద తప్పుడు కేసులు బనాయించాలని చూసి బెదిరిస్తే బెదిరే రకం కాదు నేను. నా మనుషులు కూడా బెదరరు. జగన్ సైన్యం నేను. పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీయటానికి వెళ్తే విలేకరులను తన్ని తగలబెట్టి వాళ్ల మీద హత్యానేరం మోపితే నిశ్చేష్టులై చూస్తూ పోలీసులు వాళ్ల మీద హత్య కేసులు బనాయిస్తారా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరుగుతోంది ఇక్కడ? ఎంత దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఎల్లకాలం ఇలాగే సాగుతుంది అనుకుంటున్నారా? మీరెందుకు అక్కడికి వెళ్లారు అని అంటాడంట చంద్రగిరి డిఎస్పీ. మీరెందుకు అక్కడికి వెళ్లారు అని. ఒక దళితుణ్ణి కొడితే కొట్టిన వాడి మీద కేసే లేదు. ఆశ్చర్యాలు. ఇంత దారుణాలు చేస్తూ ఉంటే నాలాంటి వ్యక్తులు ప్రతిఘటించకుండా మానరు. ప్రతిఘటిస్తూనే ఉంటాం. కలెక్టర్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అవినీతి మీద ప్రతి ఫైలుకు సంబంధించి విచారణ చేయించకుండా పో. అవినీతి సామ్రాజ్య నేత అయినటువంటి ఆ చంద్రబాబు, ఆ లోకేష్, నీ భాగస్వామి అయిన ఆ చార్లెస్ శోభరాజ్, సత్యప్రసాద్ ఈ జిల్లాలో చేసినటువంటి ఘోరాలన్నింటి మీద సరైనటువంటి రీతిలో విచారణ జరగకుండా పోదు. తప్పు చేస్తున్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా ఈరోజు తప్పు కేసులు పెట్టి మాకు ఒత్తిడి ఉంది అని చెబితే తప్పించుకోలేరనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో మాయ చేస్తారండి, మాయం చేస్తారా? కేసు రిజిస్టర్ చేసి ఆన్లైన్ లో పెట్టిన దాన్ని ఆన్లైన్ లోనే మాయం చేసేస్తారా? ఇంత దారుణమా? పోలీస్ స్టేషన్లో ఇంత ఘోరమా? థ్యాంక్ యూ. ఆ చీఫ్ సెక్రటరీనే ఈ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ ఫోర్స్ ఎంక్వైరీ ఏమని చెప్పింది.